అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 1 గురించి వీడియో అసలు మిస్ అవ్వకుండా ఉప్పల్ బాలు ఎపిసోడ్ లో 5-6 మినిట్స్ ఉంటుంది, అది కంపల్సరీ చూడండి. శాలిని పటేల్ 27 నిమిషాలు కవర్ చేసింది ఎపిసోడ్, గంట సేపు ఉంది. అభిజిత్ గారు శాలిని పటేల్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ ట్రాక్ అయితే మళ్ళీ మొదలవ్వబోతా ఉంది. పిలిచి అవమానపరిచి పంపించేసిన ఉన్నాయి. మీరు నిజం ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి, బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ రియాక్షన్ ఏంటి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల కింద కామెంట్లు బీభత్సంగా పెడతా ఉన్నారు. ఇవన్నీ మీకు ఎపిసోడ్ 1 రివ్యూ గురించి అండ్ ఇన్స్టాగ్రామ్ లో జరుగుతున్న కాంట్రవర్సీ గురించి రెండు కవర్ చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి చూడండి, లైక్ చేసి చూస్తే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఎపిసోడ్ 1 రివ్యూ గురించి మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది ఎపిసోడ్ లో, ఇంట్రడక్షన్ అంటారా బీభత్సంగా ఇచ్చింది శ్రీముఖి. ఎందుకంటే లాస్ట్ టైం అగ్ని పరీక్షలో మేము సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్ ఒక యుద్ధంలో ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఇంతమంది కామన్ మ్యాన్స్ అడుగు పెట్టి మేము సెలెక్ట్ చేసిన కామన్ మ్యాన్ విన్నర్ అయ్యాడు, కళ్యాణ్ పడాలా అని చెప్పేసి ఒక ఎలివేషన్ సీన్స్ అయితే లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలివేషన్ సీన్ ఇచ్చింది శ్రీముఖి. సో అలా ఎలివేషన్ ఇస్తూ తర్వాత జడ్జెస్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే తర్వాత అభిజిత్ కామన్కు సీజన్ 4 విన్నర్ అభిజిత్ అని చెప్పేసి, బిందు మాది సీజన్ 2 విన్నర్ అని చెప్పేసి లేడీ టైగర్ అని చెప్పేసి, అండ్ నవదీప్ని ఫన్ ఎంటర్టైన్మెంట్ సీజన్ 1కి రచ్చ చేశాడని చెప్పేసి అట్లా జడ్జెస్ని ఇన్వైట్ చేసేసింది. స్టార్ట్ చేయగానే కంటెస్టెంట్స్ని పిలవడం అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి శ్రీముఖి జడ్జెస్ మధ్యలో ఇంకా మంచి ఫన్నీగా. సో అలా ఫస్ట్ కంటెస్టెంటే శాలిని పటేల్ ఆ డ్రెస్ వేసుకున్న గార్జియస్ అని చెప్పేసి వాళ్ళు ఇంప్రెస్ అయిపోవడానికి ఆ డ్రెస్, ఆ స్మైల్, ఆ హెయిర్ స్టైలింగ్, సో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో కాన్ఫిడెంట్గా వచ్చింది. సో తను పాస్ట్ 7 ఇయర్స్గా ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇండిపెండెంట్గా. సో 4 ఇయర్స్ ఇండిపెండెంట్గా ఉండే తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని చెప్పేసి. సో ఇలా శాలిని పటేల్ వచ్చి తన ఇంట్రడక్షన్ చెప్పుకుంది. సో నేను ఇలా చేశాను, నాకు పాస్ట్లో లవ్ స్టోరీ ఉండే, నాకు ఆ లవ్ స్టోరీలో స్టక్ అయిపోయాను, బయటికి రాలేకపోతా ఉన్నాను, అంటే ఇంకంత డిపెండ్ అయిపోయాను ఆ లవ్ స్టోరీలో, ఆ లవ్లో అని చెప్పేసి, దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి చాలా 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 సఫర్ అయిందంట. సో ఆ స్టోరీ చెబుతూ వాళ్ళకి టాస్క్లు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ టాస్క్లు ఇచ్చే క్రమంలో చాలా బోల్డ్గా మాట్లాడుతాం. అంటే నా ఎదురుగా ఎవరున్నారు, అంటే వాళ్ళు వేసే క్వశ్చన్ ఏంటి, డిస్రెస్పెక్ట్, నేను ఇది చెయ్యను అంటా ఉంది. జడ్జెస్ ఏమో ఇది చెయ్యాలి అంటా ఉన్నారు. పర్సనల్గా ఫోన్ కూడా తీసుకున్నారు ఆవిడది. ఫోన్ తీసుకొని పర్సనల్గా స్నాప్ చెక్ చేస్తాం అంటా ఉంటే ఆవిడ పర్సనల్ ఎట్లా చూస్తారు అని చెప్పేసి జడ్జెస్ని క్వశ్చన్ చేసింది. అంటే నా ముందర ఎవరున్నా అది నా సెల్ఫ్ రెస్పెక్ట్ వరకు వచ్చినప్పుడు నేను కంపల్సరీ జడ్జెస్కే రిటర్న్ చెప్పేసింది అనమాట. సో శాలిని పటేల్ ఆ ఫోన్ ఏదైతే ఉందో 17 Pro ఏదైతే ఉందో దాన్ని పగలగొట్టేస్తాం, స్నాప్ చూపిస్తావా ఫోన్ పగలగొడతావా అని టాస్క్ ఇస్తే ఫోనే పగలగొడతా అంటది. ఒక స్టిక్ తీసుకొని వచ్చి ఆ కొన్న 2 నెలల క్రితమే కొనిందంట ఫోన్ని, పగలగొట్టేసింది. ఏం పెట్టుకోకుండా డేర్గా ఫోన్ కూడా పగలగొట్టేసింది. అంటే స్నాప్ పర్సనల్ లైఫ్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా, పర్సనల్ లైఫ్ అనేది పర్సనల్ లైఫే. సో పర్సనల్ లైఫ్ని ఎవరి మధ్యలో పెట్టలేం, ఎంతవరకు లిమిట్ ఉండాలో అంతవరకు లిమిట్ ఉండాలి, వాళ్ళని అంతకు మించి గీత దాటనివ్వను, నా వరకు వచ్చినప్పుడు నేను అసలే దాటనివ్వను అని చెప్పేసి నవదీప్కి స్ట్రైట్ ఆన్సర్ చెప్పేసింది. సో ఆ బోల్డ్ ఆన్సర్కి ఆమె పగలగొట్టిన దానికి వాళ్ళు ఆడికే ఇంప్రెస్ అయిపోయారు. మళ్ళీ తర్వాత బిందు మాధవి అంటే ఆవిడ ప్రొఫెషన్ ఏం చేసింది ఇంతకుముందు అని శాలిని పటేల్ చెప్తా ఉంది. ఫస్ట్ పని ఏం చేసింది అంటే టాయిలెట్ క్లీనర్ అని చెప్పేసి ఆస్ట్రేలియాలో, అంటే అవన్నీ పార్ట్ టైం చేస్తా అక్కడ. సో అలా పార్ట్ టైం జాబ్స్లో వాష్రూమ్ క్లీనర్ అది ఇది అని చెప్పేసి అనేసరికి, సరే నువ్వు ఇక్కడ అంటే వాష్రూమ్స్ లేవు, నేను క్లీన్ చేయించలేము మేము ఇక్కడ, సో నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక షూస్ క్లీన్ చేయాలి, అంటే అవి కూడా యూజ్ చేసిన షూస్ ఉంటాయి, దాన్ని క్లీన్ చేయాలి అంటే ఆవిడ ఒప్పుకోదు. నేను హౌస్లో వెళ్ళిన తర్వాత క్లీన్ చేయమంటే నేను యూజ్ చేస్తా కాబట్టి వాష్రూమ్ క్లీన్ చేస్తాను అఫ్ కోర్స్, కానీ ఇప్పుడు ఎవరో వేసుకున్న షూస్ని నేను ఎందుకు వాష్ చేస్తానంటే హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చెయ్యాలి అని చెప్పేసి జడ్జెస్ అంటారు. బట్ ఇంకా ఆవిడని ఫోర్స్ చేసి ఏదో కొంచెం డల్ అయిపోయినట్టు ఆవిడని ఏడిపించేసే స్టేజ్లో వరకు తీసుకొని వెళ్ళి నువ్వు షూ క్లీన్ చేస్తేనే నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్తావు అనే మాట అంటారు. సో ఆవిడ దానికి కూడా ఖండిస్తారు, నేను ఇది షూ క్లీన్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్కి వెళ్తాను అని చెయ్యట్లేదు, నేను ఇది ఒక షో కోసం మాత్రమే చేస్తాను, రెస్పెక్ట్ కోసం నేను చేసుకుంటా ఉన్నాను, ఎవరి కోసం కాదు. సో అలా బోల్డ్ ఆన్సర్ అయితే ఇచ్చేసింది. సో ఆ తర్వాత చిన్నగా శాలిని పటేల్ చెప్పారు, నువ్వు చేస్తూ ఉండు, నువ్వు చేస్తున్న క్రమంలో నీకు టైం ఇస్తాం, నువ్వు చేస్తావా చేయవా నీ ఇష్టం, అక్కడ ఉండు, ఇంకో కంటెస్టెంట్కి మేము ఆడిషన్స్ తీసుకుంటాం, అంత లోపల చేస్తూ ఉంటావా ఉండవా అని పక్కన షూస్ దగ్గర ఒక బకెట్ దగ్గర కూర్చోబెట్టేశారు ఆమెని.
సో తర్వాత ఇంకో పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఏంటంటే షుడ్ బి వెరైటీ క్యారెక్టర్ అనమాట. ఒక లవర్నే, ఆ అబ్బాయిని ప్రేమించే లవర్నే యు నాట్ డిజర్వ్ టు మీ, అంటే నువ్వు నా స్టాండర్డ్స్కి సెట్ అవ్వవు, నువ్వు నా స్టాండర్డ్స్కి సరిపోవు అని చెప్పేసి ఆ అమ్మాయిని బ్రేకప్ చేశాడంట. అంటే తను చెప్పే విధానం ఏంటంటే ఆయన వీకెండ్ మొత్తంలో 7 days మొత్తంలో 2 days మాత్రమే ఖాళీగా ఉంటాడంట, సాటర్డే సండే. మిగతా 5 days వర్కింగ్ ఉంటాడంట, బిజినెస్ ఉంటాడంట, బిజీ ఉంటాడంట. సో ఈయనకి ఎలాంటి లవర్ కావాలి అంటే ఈయనని ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, మాట్లాడు లేకపోతే అది ఇది అని చెప్పేసి ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ఇంకా సపోర్టివ్ గర్ల్ ఫ్రెండ్ కావాలంట. సో దానికోసం ఒక అమ్మాయిని వదిలేసినందుకు అసలు ఆ డైలాగ్కే బిందు మాధవ్ గారు హట్ అయిపోయారు. యూ డిజర్వ్, నువ్వు నా స్టాండర్డ్స్కి సెట్ అవ్వవు అని చెప్పేసి ఒక అమ్మాయిని అనడమే తప్పు అని చెప్పేసి అక్కడే బిందు మాధవ్ గారికి కొంచెం ట్రిగర్ అయ్యి ఉంటుంది. ఆవిడ ఆల్రెడీ రెడ్ అని ఫిక్స్ అయిపోయారు, కానీ హోల్డ్ ఉన్నారు ప్రస్తుతానికి. సో అలా ఈయన ఏమీ చేయకపోయేసరికి ఏదో ఊగే వచ్చి నేనేదో హైపు తోపు అన్నట్లు మాట్లాడుకునేసరికి అందరు రెడ్డిచ్చి పడేశారు. సో తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ శాలిని పటేల్ విషయానికి వస్తే ఆవిడ క్లీన్ చేస్తూ తుడుస్తూ ఉంటా ఉంటే షూస్ని క్లాత్తో తుడుస్తూ ఉంటుంది. లేట్ అవుతా ఉంది కదా అని చెప్పేసి బకెట్లో ముంచుతుంది. దానికి బిందు మాధవ్ గారు, నువ్వు ఎప్పుడన్నా షూ క్లీన్ చేసావా, నీకు తెలుసా, షూని ఎప్పుడూ డిప్ చేయరు వాటర్లో, ముంచరు వాటర్లో, జస్ట్ క్లాత్ ముంచి దాంతో తుడుస్తారు అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ శ్రీముఖి ఫాస్ట్ అవుతుంది అని చెప్పేసి అట్లా చేస్తూ ఉందేమో అంటే నువ్వు చాలా సిల్లీగా తీసుకుంటా ఉన్నావు ఈ విషయాన్ని అని చెప్పేసి బిందు మాధవ్ గారు సీరియస్తో రెడ్ ఇస్తారు. సో రెడ్ ఇచ్చిన తర్వాత ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి డిసప్పాయింట్ అయినా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేస్తూనే ఉంటుంది. సో ఆ తర్వాత శాలిని పటేల్ ఏదైతే వర్క్ కంప్లీట్ చేసి షూ క్లీన్ చేసి మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఆవిడ డ్రెస్ని ఫోకస్లో చూపిస్తారు. అంటే ఎంత అందంగా వచ్చింది, వీళ్ళు ఎలా ఆవిడని పనులు చేపించి అవి చేపించి అనేది క్లియర్ కట్గా ఇట్లా జూమ్ చేసి ఎవ్రీథింగ్ ఇట్లా డ్రెస్ మీద మరకలు బురద షూకున్న ఏదైతే క్లీన్ చేస్తామో అదంతా డ్రెస్ కనుక్కునేది క్లారిటీగా చూపించారు. అక్కడ నాకు కొంచెం ఎందుకో కెమెరా వర్క్ బాగా నచ్చింది, అంటే డీటెయిలింగ్ బాగా నచ్చింది. ఎలా వచ్చింది, మేము ఎలా చేసాం అనేది క్లారిటీగా చూపించారు అగ్నిపరీక్ష వాళ్ళు. సో అలా శాలిని పటేల్ ఆ 2 వర్క్స్ కంప్లీట్ చేసుకుంది. ఒకటి ఫోన్ బగలు కొట్టింది, ఇంకోటి పర్సనల్ లైఫ్ గురించి చెప్పింది, ఇంకోటి వాళ్ళు షూ క్లీన్ చేయమంటే షూ క్లీన్ చేసింది. అంత అందంగా వచ్చి అంత ఇదిగా తనని వర్క్ చేసి బురద అంటించుకుంది. కానీ మళ్ళీ ఎక్కడ తగ్గలే. ఇది నవదీప్ ఇచ్చిన ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసింది, బిందు ఇచ్చిన సెకండ్ టాస్క్ కంప్లీట్ చేసింది. థర్డ్ అభిజిత్ మాట్లాడేటప్పుడు అభిజిత్ మాట్లాడుతూ ఉంటేనే కొంచెం ఏడుస్తూ ఉంది. అంటే అభిజిత్కి అంత ఫ్యాన్ అంట, ఇన్స్పిరేషన్ అంట, సో క్రష్ కూడా అంట. సో అభిజిత్ స్టేజ్ మీదకి వచ్చి సో తన ఏదైతే హ్యాండ్ కర్చీఫ్ ఉంటుందో దాంతో ఆవిడ ఏదైనా చిన్న పని పెద్ద పని అనుకోకూడదు, ఏ అవకాశం వచ్చినా కూడా చేసుకోవాలని చెప్పేసి ఆవిడ షూ ఏదైతే చెప్పులు ఉంటాయో స్లిప్పర్స్ అవి క్లీన్ చేశాడు అనమాట. క్లీన్ చేసి హగ్ ఇవ్వగానే ఆవిడ ఎమోషనల్ అయిపోయింది. సో ఆ ఎమోషనల్లో మళ్ళీ ఓపెన్ అప్ అయి చెప్పేసింది, మీరు నాకు చాలా 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 ఇష్టం సార్ అది అని చెప్పేసి. అక్కడ ఇంకా జడ్జెస్ శ్రీముఖి ఏమో శాలిని పటేల్ సైడు, జడ్జెస్ ఏమో అభిజిత్ సైడ్ ఉండి మేమిద్దరం మిమ్మల్ని కలుపుతాం, మంచి కెమిస్ట్రీ కుదిరింది అది అని చెప్పేసి వీళ్ళ మాటలు వీళ్ళ సోది వీళ్ళలో ఉన్నారు, వీళ్ళ దాంట్లో వీళ్ళు ఉన్నారు. ఈ షో అయిపోయే లోపల కంపల్సరీ ఒకటి చేస్తాం అది అని చెప్పేసి అక్కడ ఒక లవ్ ట్రాక్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి అభిజిత్ లవ్ ట్రాక్లో పడతాడా, లవ్ ట్రాక్లో ఎక్కువ సపోర్ట్ శాలినికి ఇస్తాడా, లేకపోతే ఫెయిర్గా ఉంటాడా అనేది తెలుస్తుంది. బట్ అయితే మొత్తానికి 2 greens ఒక రెడ్తో అయితే శాలిని పటేల్ 27 minutes ఎపిసోడ్లో ఓవరాల్గా కవర్ చేసి సూపర్ అంటే సూపర్ అనిపించుకుంది. చాలా మంచిగా అనిపించింది అండి. వెళ్ళే ముందు కూడా బాయ్ చెప్పు, మిస్ యూ చెప్పు, అది చెప్పు ఇది చెప్పు అని అభిజిత్కి వాళ్ళిద్దరి మధ్యలో చాలా కొంచెం ఫన్నీ వేలో అండ్ కెమిస్ట్రీ కుదరాలని చెప్పేసి షోలో కొంచెం మంచి పాయింట్స్ వస్తాయని చెప్పేసి క్రియేట్ చేశారు. అది చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. ఫస్ట్ 27 minutes ఒకటే కంటెస్టెంట్ని లాగినా కూడా చాలా పర్ఫెక్ట్గా లాగారు, చాలా పర్ఫెక్ట్ టాస్క్లు ఇచ్చారు, చాలా పర్ఫెక్ట్గా డీల్ చేశారు. అండ్ సెకండ్ కంటెస్టెంట్ అంటే 50-50 ఛాన్సెస్, అది అంత రాలేదు. అండ్ థర్డ్ కంటెస్టెంట్స్ వస్తారు. ఆ తర్వాత ముగ్గురిని ఒకటేసారి ఇంటర్వ్యూ చేసినట్టు క్లిప్స్ చూపిస్తారు మనకి. ముగ్గురిని ఒకటేసారి అంటే వాళ్ళ పేరు అడగగానే కట్ చేసి ఇంకోరి పేరు అడగగానే కట్ చేసి ఇంకోరి పేరు అడగగానే కట్ చేసి ఇట్లా ఒకరొకరు ఇంట్రడక్షన్ మనకి డీటెయిలింగ్గా చూపిస్తారు. కానీ నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ కొంతమందిని మాత్రమే డీటెయిల్డ్గా ఇది చేయి అది చేయి అన్నారు. హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే వీళ్ళు బాడీ బిల్డర్స్ అనో, లేకపోతే గ్లామరస్ అనో, లేకపోతే వీళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే సెలబ్రిటీలకి టఫ్ ఇస్తారని చెప్పేసి ఆలోచనలతో మాత్రమే కొంతమందిని ఎక్కువ సెట్ చేస్తూ ఉన్నారు. మిగతా ఎవరైతే నార్మల్గా వాళ్ళ టాలెంట్ బయట ఏదైతే వీడియోలలో చేసి టాలెంట్ చూపించుకుంటూ ఉంటారో అదే టాలెంట్ స్టేజ్ మీద కూడా చూపించే వాళ్ళని ఎక్కువసేపు ఉండనివ్వలేదు. వాళ్ళని ఏదో క్వశ్చన్లు అడగడము, నువ్వు ఇంకా 19 years అని చెప్పేసి ఒక అమ్మాయి అంటది, నీకు ఇంకా చాలా టైం ఉంది, నువ్వు చేసుకోవచ్చు,
ఇప్పుడు నీకు పర్ఫెక్ట్ టైం కాదని చెప్పేసి ఆమెను రిజెక్ట్ చేస్తారు, ఇంకొకరిని రిజెక్ట్ చేస్తారు. అట్లా నెక్స్ట్ వచ్చిన ముగ్గురిని రిజెక్టెడ్ వాళ్ళని పంపించేస్తారు. అండ్ ఇంకో తర్వాత మళ్ళీ రణరాజర్ అని చెప్పేసి ఒక పర్సన్ వస్తాడు. ఆయన కూడా శ్రీముఖిని ఇమిడియేట్ చేస్తాడు. శ్రీముఖి లిటర్లీ స్టేజ్ మీద దిగిపోతుంది చిరాకు పడి. సో దిగిపోతుంది. జడ్జెస్ కూడా అంత ఫేస్లో ఏం కళ్ళు ఉండదు. ఇంకా ఆయన చేసే ప్యారడీ కామెడీ అంటారు, అంత స్టేజ్ కామెడీ కాదు. ఇంకా అది ఎట్లాంటిది అంటే చూసే వాళ్ళకి మనకే అంత నచ్చదు. ఏం చేస్తా ఉన్నాడు అబ్బా, ఏందని అబ్బా. ఎడిటింగ్లో అలా కట్ చేశారేమో తెలియదు, కానీ ఆయన్ని అట్లా చేయమనింది జడ్జెస్ యాక్చువల్లీ. సో అలా చేయమని చెప్పేది జడ్జెసే, కానీ అతన్ని అంత వర్కౌట్ అవ్వలేదు. 3 రెడ్స్ ఇచ్చేసరికి స్టేజ్ మీద కింద పడి ఏడ్చుకుంటూ అమ్మ అది అని చెప్పేసి ఒక ఎమోషనల్గా చెప్పుకుంటూ పోతాడు. మళ్ళీ శ్రీముఖి వెళ్ళిపోయాడా, అమ్మయ్య నన్నే భయపెట్టాడు రా బాబు అని చెప్పేసి. కానీ లిటర్లీ జడ్జెస్ విషయంలో, శ్రీముఖి విషయంలో కొన్ని పాయింట్స్లో నేను చాలా డిసప్పాయింట్ అవుతా ఉన్నాను నిజంగా. జడ్జెస్ అనేది అందరికీ ఈక్వాలిటీ, అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత టైం అనో వాళ్ళ టాలెంట్నో అడిగి బయట పెట్టించుకొని, లేకపోతే అందరికీ టాస్క్లు ఇచ్చినట్టే వీళ్ళకి డేర్ టాస్క్లు ఏమన్నా ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది పర్సనల్గా. సో మీరేమనుకున్నా కింద కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చిన కంటెస్టెంట్ ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు విషయంలో నేను చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. ఈవెన్ జడ్జెస్ ఎంత పెట్టుకున్నా నాకు తెలియదు. యాజ్ ఎ ఆడియన్గా బిఫోర్ బిగ్ బాస్ ఐ వాచ్ బిగ్ బాస్, అండ్ బిఫోర్ బిగ్ బాస్ ఐ వాచ్ ఉప్పల్ బాల్ వీడియోస్ ఆల్సో. సో అలా బిగ్ బాస్కి ఉప్పల్ బాల్ ఎందుకు కావాలంటే, బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో, పర్సనాలిటీని బయట పెట్టే షో, పర్సనాలిటీని బిల్డ్ చేసే షో, రియాలిటీ అంటే తెలిసే షో. సో ఉప్పల్ బాలు అనే పర్సను ఇన్ని రోజులు సోషల్ మీడియాలో ఒకటే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ, ఒకటే క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటూ ఫన్ చేస్తాడా, క్రింజ్ వీడియోలో వాట్ ఎవర్, బట్ ఒకటే క్యారెక్టర్ని మెయింటైన్ చేయాలంటే కష్టం. ఒక సినిమాలో ఒక హీరో ఒక క్యారెక్టర్ని 6 months మెయింటైన్ చేస్తాడా, 3 months మెయింటైన్ చేస్తాడా తెలియదు, వాళ్ళకి అదే కష్టం. అట్లాంటిది తన లైఫ్ టైం ఒక క్యారెక్టర్ని ఇన్వాల్వ్ అయిపోయి దాంట్లోనే ఉన్నాడు. బికాస్ ఆఫ్ తనకి మనీ అవసరం, తన ఫ్యామిలీకి తన నీడ్స్ అవసరం. సో అందుకోసం తను ఆ క్యారెక్టర్ని ఎంచుకున్నాడు. కానీ ఆ క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేశారనిపించింది నాకు లిటర్లీ. నవదీప్ గారి విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే నవదీప్ గారు ఒక ఎంటర్టైనర్, ఒక సెల్ఫ్లెస్ గాయ్, అసలు మొహమాటం లేకుండా ఏది పడితే అది మాట్లాడతాడు అనే పర్సన్ చాలా మందికి నచ్చిన పర్సనే. ఓపెన్గా పబ్లిక్లో ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. అలాంటి పర్సన్ నోరు జారన్నాడా, లేకపోతే అది అంటే వైరల్ అవుతుందని అన్నాడా, లేకపోతే బిగ్ బాస్ అలా స్క్రిప్ట్ ఇచ్చానమనిందా తెలియదు. కానీ మీ వీడియోలు నాకు తెలిసి మీకు ఫ్యాన్స్ ఉన్నారా, ఆ ఫ్యాన్స్ కూడా ఏదో మిమ్మల్ని చీప్గా చూసి వీడియోలు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒక డైలాగ్ అంటాడు. మళ్ళీ మిమ్మల్ని హౌస్లోకి పంపిస్తే మీరు లాస్ట్ సీజన్ చూసారా అంటే చూశాను, మిమ్మల్ని ఇప్పుడు లోపలికి పంపిస్తే అసలు మేము ఎవరికి సమాధానం చెప్పాలి అని చిన్న చూపు చూసినట్టు అనిపించింది నాకు నిజంగా. ఇది నేను నవదీప్ గారి దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఉప్పల్ బాలు అనే పర్సన్ నిజంగా తన బయట ఉన్న క్యారెక్టరు లోపలికి పంపిస్తే అసలు అదే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడా, లేకపోతే తన రియల్ క్యారెక్టర్ ఏంటి, తన రియల్ ఫేస్ ఏంటి అని చెప్పేసి బయటపడితే అది చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది తనని ఎప్పటి నుంచో టిక్ టాక్ టైం నుంచి తనని అదే క్యారెక్టర్ నుంచి చూస్తూ ఉప్పల్ బాలు అంటే ఇది అనుకున్న వాళ్ళు ఉప్పల్ బాలు అంటే ఇదా అనుకునేలాగా కనపడుతుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కొంతమందికి అది బ్యాడ్ అయ్యిండొచ్చు, కొంతమందికి ఎందుకు ఉప్పల్ బాలు అనిపించవచ్చు, కొంతమందికి అవసరమా ఉప్పల్ బాలు అనిపించిండొచ్చు. బట్ రియాలిటీ షో, పర్సనాలిటీని బిల్డ్ చేసే షో, పర్సనాలిటీని బయట పెట్టే షో అన్నప్పుడు ఇలాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళ పర్సనాలిటీ ఏంటి అని చెప్పేసి చూపించాలి. సో అది నేను చాలా డిసప్పాయింట్ అయినా వాళ్ళ వర్డ్స్కి, వాళ్ళ జడ్జ్మెంట్కి. అండ్ ఉప్పల్ బాల్ లిటర్లీ స్టేజ్ మీద, ఉప్పల్ బాల్ ఏడ్చింది నేను ఎప్పుడు చూడలే, బట్ ఎమోషనల్ అవుతా ఉన్నాడు స్టేజ్ మీద. నేను మళ్ళీ ట్రై చేస్తాను, నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. సీజన్ 10 కాకపోతే సీజన్ 11 ట్రై చేస్తా, 12 ట్రై చేస్తా, 13 ట్రై చేస్తా, 50 వరకైనా ట్రై చేస్తా. నేను వెళ్ళడానికి ఎంతవరకైనా ట్రై చేస్తా. నేను నా అవసరం, నా ఫ్యామిలీ అవసరం కోసం నేను ఇది ఎంచుకున్న ప్రొఫెషన్. డబ్బుల కోసం నాకు ఏమీ లేనప్పుడు నేను ఇలా ఎంచుకున్న దానికి నేను ఏం చేయలేను, ఇలా చేయడం తప్ప అని చెప్పేసి తనని తాను క్వశ్చన్ చేసుకుంటే, నువ్వు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు, నువ్వు డబ్బుల కోసం ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే అది చేసావు, మేము దాన్ని ఏమనట్లేదు. బట్ నవదీప్ గారు మళ్ళీ లాస్ట్లో ఒక మాట అన్నాడు, ఇలాంటి వీడియోస్ చేయమాకు, లైక్ ఏదన్నా కొంచెం మంచిగా కంటెంట్ చెయ్యి అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ బాలు అంటాడు. తర్వాత ఉప్పల్ బాలు కూడా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అండ్ సో అలా ఉప్పల్ బాలు విషయంలో అయితే నేను డిసప్పాయింట్ అయ్యా. స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసిన ఏదైతే ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఇంట్రెస్ట్ అది ఏదైతే ఉందో అది ఉప్పల్ బాలు దగ్గరికి వచ్చేసరికి ఇట్లా డిసప్పాయింట్ చేసింది నిజంగా షో. సో అక్కడ ఆ 8 minutes 5 minutes అనేది నేను డిసప్పాయింట్ చేసింది. మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో
అస్సలు అస్సలు మిస్ అవ్వకుండా ఉప్పల్ బాలు ఎపిసోడ్లో 5-6 మినిట్స్ ఉంటుంది, అది కంపల్సరీ చూడండి. అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో అలా ఉప్పల్ బాలు పోయిన తర్వాత సింగర్ ఝాన్సీ వచ్చేసి లైక్ మీ అందరికీ తెలుసు సింగర్ ఝాన్సీ అంటే ఎవరు. అందరూ చాలా మంది అంటారు మరో పల్లవి ప్రశాంత్, ఆ ట్యాగ్ని పెట్టేసుకొని రైతు బిడ్డ అనే పేరుతో సింపతి కొట్టేస్తాడానికి అందరు ప్రతి ఒక్కరు రెడీ అయిపోయారు అని చెప్పేసి చాలా మంది అంటారు. బట్ నాకు తెలిసినంత వరకు సింగర్ ఝాన్సీని చూస్తే మరో పల్లవి ప్రశాంత్ అని అస్సలు అనిపించదు. సింగర్ ఝాన్సీ అంటే సింగర్ ఝాన్సీ, రైతు బిడ్డ కాదు పులి బిడ్డే అనేలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ వీడియోలు చూసినా, ఆవిడ కంటెంట్ చూసినా, ఆవిడ హార్డ్ వర్క్ చూసినా ఎట్లా అనిపిస్తుంది అంటే లిటర్లీ ఒక రైతు కొడుకు చేసే పని ఒక రైతు కూతురు చేస్తూ ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ దానికి. ఎందుకంటే ఈ జనరేషన్లో వ్యవసాయం చేయడం అనేది ఈ జెన్జీకి అసలు తెలియదు. తెలిసిన ఎక్కువ మంది కూడా ఇన్వాల్వ్ అయ్యే కన్సిస్టెన్సీ ఉండదు. కానీ ఆవిడ ఏజ్ ఆల్మోస్ట్ 15-14 ఉన్నప్పుడే ఆవిడ వాళ్ళ తండ్రికి ఒక ఆసరా ఉండాలి. మా నాన్నకి 3 కూతుర్లు 1 కొడుకు, కానీ 3 కూతుర్లు ఉన్నారే అని బాధ మా నాన్నకి ఉండకూడదు. కొడుకులు ఉంటే ఎలాంటి ఆసరా ఉంటుంది, ఎలాంటి వర్క్ అవుతుంది, కొడుకుంటే ఎంతవరకు సపోర్ట్ ఉంటాడు అనేది మేము ఏ లోటు చేయకూడదు అని చెప్పేసి ఆవిడ ఆ డిసిషన్ తీసుకొని, నా తండ్రికి నేను ఏ లోటు చేయకూడదు, నా ఫ్యామిలీకి ఎలాంటి పేరు రాకూడదు అని చెప్పేసి ఆవిడ డిసైడ్ అయిపోయి వ్యవసాయంకి ఇక్కడ పక్కకు వచ్చేసింది. మళ్ళీ వ్యవసాయం కోసం చదువును పక్కన పెట్టలేదు, మళ్ళీ చదువులో కూడా 92% వచ్చిందంట. సో నిజంగా ఇట్లా వ్యవసాయం చేస్తూ మళ్ళీ ఇలా స్టడీస్ని కూడా కవర్ చేస్తూ నిజంగా చాలా 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 బాగా అనిపించింది సింగర్ ఝాన్సీని చూసినప్పుడు. అండ్ ఆవిడ చెప్పిన మాటలు కూడా అంటే చిన్నప్పుడు మళ్ళీ కూతురే పుట్టింది అని చెప్పేసి చాలామంది అంటా ఉంటే వాళ్ళ పేరెంట్స్ లిటర్లీ ఏడుస్తూ ఉండే అంట మళ్ళీ కూతురే పుట్టిందని. కానీ పెద్దగా అయిన తర్వాత ఆవిడ చేసే పనులని, ఆవిడ చేసే హార్డ్ వర్క్ని, ఆవిడ చేసే ఏదైతే సపోర్టివ్గా ఉందో దాన్ని చూసి నీకు పుట్టింది ఆడపిల్ల కాదమ్మా ఆడపులి అని చెప్పేసి ఆ కమిట్మెంట్, ఆ వర్డ్స్, ఆ ఏదైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో అందరూ నిజంగా దానికి చాలా 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 హ్యాపీగా ఉందంట ఆవిడ, వాళ్ళ పేరెంట్స్ ఆల్సో. సో ఇలా సింగర్ ఝాన్సీకి కొన్ని టాస్క్లు ఇస్తారు, కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. వ్యవసాయం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అవి అడుగుతారు, అన్నీ బాగానే మాట్లాడతారు. డ్యాన్స్ ఏమన్నప్పుడు డ్యాన్స్ చేస్తుంది, అంత డ్యాన్స్ రాదు బట్ చేస్తాను అన్నప్పుడు సాంగ్ పెడితే డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది ఇట్లా నడుము కట్టుకొని. చిన్నగా ఇంకా బిందు మాధవి గారు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఒక ఊపు అందుకొని అట్లా వేసి అక్క చెల్లెళ్ళు అయిపోతారు. ఇంకా శ్రీముఖి అదే ట్యాగ్ ఇచ్చేస్తుంది, అక్క చెల్లి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు కదా అంటే అట్లా ఒక ర్యాపో క్రియేట్ అవుతుంది సింగర్ ఝాన్సీ గారికి అండ్ బిందు మాధవి గారికి. సో ఇద్దరికి అక్క చెల్లి అనే బాండ్ క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది. ఈవిడ జర్నీని చాలా ఇంప్రెస్ అవుతారు, ఇన్స్పిరేషనల్ అవుతారు చాలా మటుకు. సో నాకు తెలిసి సింగర్ ఝాన్సీకి పల్లవి ప్రశాంత్కి అసలు మ్యాచ్ చేయలేదు. సింగర్ ఝాన్సీనే. సో జడ్జెస్ చాలా ఇంప్రెస్ అయిపోయి ఆవిడకి 2 గ్రీన్స్ ఇస్తారు, నవదీప్ అండ్ బిందు మాధవి. ఈవెన్ అభిజిత్ కూడా గ్రీనే ఇవ్వాలని ఉన్నాడు. కానీ ఈవిడ జర్నీని చూడాలి అంటే ఇలాంటి ఒక పర్సన్ వచ్చి, ఇప్పుడు వచ్చే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కొందరు పాట్స్ ఉంటారు, కొందరు పర్సనాలిటీ హై ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే సోషల్ మీడియాలో అది ఇదని ఉంటారు. ఈవిడ వీళ్ళతో ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా మాట్లాడుతుంది, టాస్క్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుందని నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ చేస్తారనమాట. అంటే కావాలనే 2 గ్రీన్స్ ఆల్రెడీ వచ్చేసాయి కదా అంటే సెలెక్టెడ్, 3 గ్రీన్స్ ఇస్తే మళ్ళీ లాస్ట్ రౌండ్కి వెళ్ళిపోతుంది. సో మరీ ఆవిడని లాస్ట్ రౌండ్కి పంపించేసి వీళ్ళతో ఎలా ఉంటుందో బయట పెట్టకపోవడం మన మిస్టేక్ అవుతుంది. సో నెక్స్ట్ రౌండ్లో కూడా ఈవిడ నేను చూడాలనుకుంటా ఉన్నాను. నిజంగా ఈవిడ చాలా చాలా హార్డ్ వర్కర్ అని చెప్పేసి అభిజిత్ కావాలనే రెడ్ ఇస్తాడు, అంటే ఆవిడని ఇంకా చూడాలి అని చెప్పేసి. బట్ అందరైతే ఇంప్రెస్ అయిపోయారు, కానీ కావాలని ఆమెను ఇంకా గ్రోత్ చేయడానికి. సో అలా సింగర్ ఝాన్సీ నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అయిపోతుంది. సో అలా ఇంకా లాస్ట్ 10 మినిట్స్ ఉన్నప్పుడు ఇంకో పర్సన్ వస్తారు సింగర్ ఝాన్సీ తర్వాత, తనే మిథిలేష్ అనే పేరుకి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ కంటెస్టెంట్. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వాల్సిన పర్సన్ అని నేను క్లారిటీగా చెప్తాను. నేను చాలా 5 డేస్ బ్యాకే చెప్పాను, మిథిలేష్ అనే పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఎలాంటి పోటీ ఇస్తాడు. ఒక యావర్, ఒక నిఖిల్, ఒక గౌతమ్ అండ్ డీమోన్ పవన్ ఇలాంటి స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న కంటెస్టెంట్స్కి ఒకవేళ వాళ్ళలాగా పోటీ చేయాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ కామన్ మ్యాన్స్ నుంచి ఎవరు అంటే అది మిథిలేష్ అని కన్ఫామ్గా చెప్పాను. సో అలాంటి పర్సనాలిటీ ఉన్న పర్సన్ కూడా లైక్ తన మాటలలో, తన మెచ్యూరిటీ లెవెల్స్లో, తను కామన్ కూల్ ప్రెజర్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది సూపర్గా చూపించాడు స్టేజ్ మీద. అండ్ తనకి టాస్క్లు ఇచ్చారు. ఫస్ట్ నవదీప్ వచ్చేసి నువ్వు బాడీ బిల్డరా అంటే తన ప్రొఫైల్ అడుగుతారు, నువ్వు ఏం చేస్తావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను మదనపల్లి నుంచి వచ్చాను, అందరూ నన్ను అనేవాళ్ళు అంటే క్వశ్చన్ అడుగుతారు. అంటే నువ్వు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే నిన్ను మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారా, లేకపోతే వీడేంట్రా వెళ్ళడం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్
జలస్ పడే వాళ్ళే ఎక్కువ ఉంటారు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వీడేంట్రా బిగ్ బాస్ హౌస్కి చిన్న విలేజ్ నుంచి వచ్చినాడు, చిన్న ఊరు నుంచి వీడు పోతాడా, అంత సీన్ ఉందా అని చెప్పేసి మాటలు అంటారంట. సో దానికి మదనపల్లి అనగానే మాధవి గారు కూడా మదనపల్లినే, బిందు గారు. అరే నేను సీజన్ 2 విన్నర్ రా మదనపల్లి నుంచి వచ్చి అని చెప్పేసి ఆవిడ అంటది. ఇంకా మదనపల్లి అని చెప్పేసి వాళ్ళు కలిసిపోతారు ఆడ. సో అట్లా నవదీప్ గారు టాస్క్ ఇస్తారు. సరే నువ్వు బాడీ బిల్డర్ కదా, అంటే నువ్వు డిప్స్ కొట్టు, నేను వెయిట్ పెడతాను అంటే శ్రీముఖిని పెట్టను అంటాడు. అవసరం లేదు వెయిట్స్ పెడతాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు మిథిలేష్ అనే అబ్బాయి. నిజంగా చాలా చాలా కాన్ఫిడెంట్గా. జస్ట్ 22 ఇయర్స్ అంటే నమ్మలేరు మీరు అసలు. 22 ఇయర్స్కి తన పర్సనాలిటీని బిల్డ్ చేసుకొని, అంత మెచ్యూరిటీ లెవెల్స్ పెట్టుకొని, అంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ ఉన్నాడు అంటే నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ కంటెస్టెంట్స్గా వెళ్ళడానికి నాకు తెలిసి. సో నాకున్నంత వరకు మిథిలేష్ పర్ఫెక్ట్ అనిపిస్తూ ఉంది. సో అలా వెయిట్ డిప్స్ కొట్టమన్నప్పుడు లైక్ బ్యాక్ సైడ్ వెయిట్ పెడతా ఉంటాడు. సో అలా 40 kgs మీద పెడితే కంటిన్యూ కొడుతూనే ఉంటాడు డిప్స్. సో అక్కడ ఇంప్రెస్ అయిపోయి ఓకే ఓకే పర్ఫెక్ట్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాడు నవదీప్. అండ్ సెకండ్ మాధవి గారు అఫ్ కోర్స్ ఇంకా వాళ్ళకి ర్యాప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. ఒక నామినేషన్ చేస్తే నువ్వు ఎలా నామినేట్ చేస్తావు, నీకు ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది, సంచాలక్ నీకు అన్యాయం చేశాడు, సంచాలక్ శ్రీముఖి వెళ్ళి డిఫెండ్ చేయి, ఆవిడని ఒప్పించు, లేకపోతే ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేయంటే ఆవిడ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తారో అట్లనే ఆర్గ్యుమెంట్ చేస్తాడు, అట్లనే పర్ఫెక్ట్గా దింపేస్తాడు శ్రీముఖితో. అక్కడ కూడా ఇంప్రెస్ అయిపోతారు. సో అలా మొత్తానికి నవదీప్ గ్రీన్ చేస్తాడు. అఫ్ కోర్స్ బిందు గారు గ్రీన్ ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత అభిజిత్ వచ్చేసి ఇంకా చైర్ ఎక్కి మొత్తానికి పైకి చైర్ ఎక్కి ఇట్లా గ్రీన్ ఎత్తుతాడు. సో అంత ఇంప్రెస్ అయిపోతారు. అంటే తన మెచ్యూరిటీ లెవెల్స్కి, తన మాటలకి, తన బిహేవియర్కి, తన మైండ్ సెట్కి, తన కరేజ్కి అండ్ తన పర్సనాలిటీకి, తన ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనేలాగా 3 గ్రీన్స్ ఇచ్చేసి ఫైనల్కి వెళ్ళిపోను, ఇంకా నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంటే అనే రేంజ్లో ఇచ్చారనమాట. సో అంత మంచిగా అయితే చేశారు. సో చూద్దాం. బట్ ఎపిసోడ్ 1లో జరిగిన ఏదైతే మొత్తం ఉందో 6-7 మెంబర్స్ వస్తే దాంట్లో ఫస్ట్ పర్సన్ 3 గ్రీన్స్ ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోయింది మిథిలేష్. సో సెకండ్ బాగా ఇంప్రెస్ అనిపించింది ఎవరు అంటే శాలిని పటేల్ అండ్ సింగర్ ఝాన్సీ. నాకు తెలిసి ఈ ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిన ఈ ముగ్గురు కన్ఫామ్గా బిగ్ బాస్ 10లోకి ఎంటర్ అవుతారు అని నేను అనుకుంటా ఉన్నా. చూద్దాం, ఎంటర్ అయ్యే రోజు మళ్ళీ ఈ క్లిప్ నేను యాడ్ చేస్తాను. సో కంపల్సరీ శాలిని పటేల్, సింగర్ ఝాన్సీ అండ్ మిథిలేష్ వీళ్ళ ముగ్గురు కంపల్సరీ అంటే కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతారని నేను 100% అనుకుంటా ఉన్నా. మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది. ఏంటంటే ఈరోజు డే 2 టాప్ 15 మెంబర్స్ ఎవరైతే ఆల్రెడీ నేను వీడియో చేసిన తర్వాత సెలెక్ట్ అయిపోయారో ఆ టాప్ 15 మెంబర్స్కి నిన్న ఆల్రెడీ ఒక 3 మెంబర్స్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అంటే కళ్యాణ్ పడాలా, ప్రియా శెట్టి, మర్యాద మనీష్ ముగ్గురు వచ్చి ఆల్రెడీ టాస్క్లు పెట్టి వాళ్ళకి పవర్ కార్డ్స్ ఇచ్చారు. ఈరోజు డే 2లో ఎవరెవరు వచ్చారు, ఎవరు ఏ టాస్క్లు పెట్టారు, ఏ కార్డ్స్ పవర్స్ యూజ్ చేయమని కార్డ్స్ ఇచ్చారు, ఎవరు గెలిచారు అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుతాను. ఈ వీడియో తర్వాత వస్తుంది, చూడండి, మిస్ అవ్వకండి. సో ఇలాంటి వీడియోస్ కోసం, ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.